హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదే చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. వీక్ 1 ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయింది. ఇది వీక్ 2, 7 వీక్స్ అయితే చేయాలి శనివారాల వ్రతం. వెంకటేశ్వర స్వామికి మనం ఏదైనా ముక్కుంటే, అలా ఏదైనా మీకు విష్ కానీ అంటే కోరిక అలా ఉంటే అది నెరవేరాలి అని చెప్పి చాలా నిష్టగా చేస్తారు. ఇక్కడ నేను 7 వీక్స్ అయితే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వీక్ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ సెకండ్ వీక్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఎక్కువగా ప్రసాదాలు అయితే ఏం చేయట్లేదు. పానకము, పాయసము అది చేస్తున్నాను. ఎందుకంటే నాకు ముందు రోజు నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇంకా షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ లేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని చాలా వర్క్ అయితే ఉంటుంది. మనం పూజ అనుకుంటాం కానీ చాలా సింపుల్గా అయితే అస్సలు కాదు. ఇంత కొద్దిలో చేద్దామన్నా కూడా అది చాలా సేపు పడుతుంది అనమాట. నాకు 2-3 అవర్స్ పడుతుంది క్లీనింగ్కి. ఎందుకంటే మేము 3 BHK. పిండి దీపాలు ఎలా చేసుకోవాలంటే, మీకు రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి ఉంటుంది కదా, వరి పిండి అంటారు. దానిలో కొద్దిగా బెల్లం మనం తురిమి వేసిన తర్వాత అట్టిపండు కొద్దిగా వేసి నెయ్యి వేసి మనం మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని చిన్న చిన్న 7 ముద్దలాగా చేసుకొని ప్రెస్ చేయండి చేత్తో. కానీ ఇప్పుడు గ్లాస్తో చాలా వైరల్ అవుతుంది కదా, అలా కూడా చూసి చేయొచ్చు అనమాట. నేను అలానే చేయలేదు, చేత్తోనే చేశాను. నాకు బాగానే వచ్చినాయి దీపాలు అయితే. ఇంక ఇక్కడ నేను శారీ కట్టుకుని రెడీ అయిపోయాను. ఎప్పుడైనా వ్రతం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ముందు రోజు అన్ని డిసైడ్ చేసి పెట్టుకొని, అంటే ఏమేం కావాలి అని చెప్పి నేను ఒక లిస్ట్ లాగా రాసి పెట్టుకున్నాను. అంటే మా నాన్న వాళ్ళు ఏదైనా పూజ చేయాలి అంటే ఒక లిస్ట్ లాగా రాసేవాళ్ళు. సేమ్ నేను అలాగే ఒక నోట్లో రాసుకున్నాను. తులసి మాల, టెంకాయ, దీపాలు, తమలపాకులు, అలా ఏమేం కావాలి, మీకు పళ్ళు ఏమైనా కావాలన్నా అలా. నేను ఇక్కడ వ్రతం బుక్ ఒకటైతే పెట్టాను, 7 శనివారాల వ్రతం అని చెప్పి. మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. నాకు 2 డేస్కి డెలివరీ అయితే ఇచ్చేసారు. అదే రోజు ఇచ్చేసింది. నాకు చాలా హ్యాపీ వేసింది. ఎందుకంటే నేను పూజ చేయాలనుకుంటున్నాను కదా, ఎప్పుడు వస్తుందో ఏమో అనుకున్నాను. ఇక్కడ కూర్చొని ఇంకా నేను ఫస్ట్ మాల వేసేసిన తర్వాత దీపాలు అన్నీ పెట్టేసి ప్రసాదాలుగా అయితే జిలేబీ, పాయసం, పానకం, అరటిపళ్ళు, మామిడి పళ్ళు పెట్టాను. నేను 7th వీక్ చాలా చేయాలనుకుంటున్నాను ప్రసాదాలు, ఒక 6-7 అలా. ఇప్పుడైతే నాకు టైం కుదరట్లేదు. సో నేను అనుకున్నాను కాబట్టి కంపల్సరీ చేయాలని చెప్పి ప్రసాదం నాకు కుదిరినంత పెడుతున్నాను. ఇక్కడ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వ్రతం చేయాలి అనుకుంటే మీకు కుదిరినన్ని చేసి పెట్టచ్చు. సో 7th వీక్లో అలా నేను అనుకునేది 7th వీక్లో అయితే చేయాలి. కొంచెం జాకెట్ పీస్ అలా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఒక 7 మెంబర్స్కి 5 మెంబర్స్కి అలా కుదిరితే ఇంకా ఫైనల్గా ఇక్కడ నేను కడ్డీలు అయితే తిప్పేసి ఆల్రెడీ వ్రతం కూడా చదివేశాను. ఎందుకంటే అదైతే వీడియో తీయలేదు, ఎందుకంటే కొంచెం శ్రద్ధగా చదువుకుందాము అని చెప్పి. గణపతి పూజ అన్నీ ఉంటాయి శ్లోకాలు, అవన్నీ చదివేసిన తర్వాత ఇక్కడ నేను లాస్ట్లో హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మా నైబర్ అయితే టెంపుల్కి అయితే వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అన్ని గుళ్ళు ఉంటాయన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. వ్రతం అయితే నేను నిష్టగా చేసుకున్నాను. ఒక 1/2 అవర్ అలా కూర్చొని నిదానంగా చదువుకున్నాను. ఇక్కడ మా నైబర్స్ కిడ్ కూడా వచ్చేసారనమాట. అంటే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పాను. సో వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చేసారు. ఫైనల్గా ఇక్కడ టెంపుల్కి వెళ్ళేసి దర్శనం బాగా చేసుకొని వచ్చాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.